అందరికీ నమస్కారం. నా పేరు చుంగుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల. ఈ రోజున ఒక సామెతతో ఈ యొక్క వీడియో చేయడం ప్రారంభం చేస్తున్నాను. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తోడుకున్న సామెత మీరు వినే ఉంటారు మనందరం కూడా. ఈ మాట నేను ఎందుకన్నాను అనంటే, గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి పేర్ని నాని గారు పాపం నిన్న ఒక ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతూ ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోని దీంట్లో మీకు నేను చూపించిన తర్వాత విశ్లేషణకు వెళ్దాము. నేను చెప్పిన మాట ఈ సామెత అవునా కాదా అని మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి అని చెప్పని చెప్తూ ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం, లేకపోతే చెప్పదలుచుకున్నాం. నన్ను, నా భార్యని, కొడుకుని మీరు వేధించినా, మానసికంగా ఒత్తిడి చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా, నా భార్య కూడా ఒకటే చెప్తుంది, అవసరమైతే మనం జైలుకి వెళ్దాం, న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది, లేదంటే వాళ్ళ వేధింపులే వాళ్ళ పై చేయి సాధిస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళి జైలు నుంచే వద్దాం. కానీ పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేదు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకునే లేదు, మీ తప్పుల్ని మీ పాపాలని కడగటం మానేది లేదు. విన్నారు కదా ఆ వీడియో. ఆయన ఏం చెప్తున్నాడు దాంట్లో, నన్ను కానీ నా భార్యను కానీ లేదా నా కుమారుని కానీ వేధించదలుచుకుంటే వేధించండి, మేము అవసరమైతే జైలుకైనా వెళతాము, అక్కడే తేల్చుకుంటాము, కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము వదిలిపెట్టము అని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లో చెప్తూ ఉన్నాడు. అసలు మిమ్మల్ని జైల్లో పెడతారని కానీ లేదా మీ ఫ్యామిలీ జోలికి మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని ఇబ్బంది చేస్తారని ఎవరు ఏం చెప్పలా. గుమ్మడికాయల దొంగ ఎవరయ్యా అంటే భుజాలు తోడుకున్నట్టు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయలేదు, మీరు సత్యహరిచంద్రుడికి కజన్ బ్రదర్, మీరు అందుట్లో మీరు కజన్ బ్రదరు, మరి మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? భయపడాల్సిన అవసరం ఏమిటి? మిమ్మల్ని వేధించాల్సిన అవసరం లేదు కదా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టి రాను అని చెప్పారు, మంచిదే. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మని మీకు రెడ్ కార్పెట్ వేసి ఎవరు స్వాగతం పలకలేదు కదా. మీరు ఇంకా ఎక్కడ భయపడి ఏ పార్టీలకు మారుతారో అని చెప్పని జనాలు అనుకుంటున్నారు. ఎందుకంటే తప్పులు చేసిన వాడు తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఏం చేస్తాడంటే మారటానికి ప్రయత్నం చేస్తాడు. మీరు మీ నియోజకవర్గంలో మీరు ఏమి చేశారు అనేది మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అక్రమ కట్టడాలు ఎన్ని చేశారో అందరికీ తెలుసు. అన్నీ మీకు తెలిసి మీరు చేసినప్పుడు మీరు ఏమేం చేశారనేది ఆ యొక్క మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు తెలియకపోతే కనీసం మీ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు మీరేం చేశారు అనేది. ఇంకొకటి ప్రధానంగా ఏం చెప్తారు, అక్రమ కేసులు పెడతారు అని చెప్పేసి పెడితే పెట్టుకోండి అని అన్నారు. ఒక్కసారి మీరు గతం గుర్తుకు తెచ్చుకోండి. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ లేని విధంగా అక్రమ కేసులు ఎన్ని పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నా ఒక్కడికే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, పడ్డ వాళ్ళందరికీ కూడా తెలుసు ఎన్ని కేసులు పడ్డాయో. అసలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కేసులు కూడా ఎప్పుడూ లేవంట. అన్ని కేసులు, విపరీతమైన కేసులు, ప్రశ్నిస్తే కేసు పెట్టారు, ఏదైనా మాట్లాడితే దాడులు చేశారు. అసలు ఇష్టానుసారంగా అడ్డగోలుతనంగా చేసింది మీ ప్రభుత్వం. ఈ రోజున ఏదో వచ్చేసి ఉమ్మడి కూటమి ప్రభుత్వం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద లేదా పవన్ కళ్యాణ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం మీద మీరు బురద జల్లుతున్నారంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే మీరు చేసిన అకృత్య పనులు అన్నీ చాలా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయ్యా పేర్ని నాన్నగారు పాపం మీరు మాట్లాడేటప్పుడు మీరు కాస్త కొద్దిగా చూసి మాట్లాడుకోండి. ఏదో మమ్మల్ని వచ్చి చేసేశారు, ఏందో చేశారు. అవును, మీరు తప్పు చేయలేదండి. ఇప్పుడు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడాల్సిన అవసరం ఏమిటి? మీ మీద ఎందుకు కేసులు పెడతారు? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పింది అవునా కదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం? తప్పు చేసిన వాడు భయపడతాడు, తప్పు చేయని వాడు ఎప్పటికీ భయపడ్డాడు. ధైర్యంగా మాట్లాడతాడు, ధైర్యంగా నిలబడతాడు. ఏ తప్పు చేయని వాడు ధైర్యంగా నిలబడతాడు. మరి ఏ తప్పు చేయలేనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. ఈయన చెప్పే దాంట్లోనే అర్థం ఉంది మాట. అంటే ఆయన ఏమంటున్నాడు, నేను తప్పు చేశాను అంటే ఆయన ఒప్పుకోవటం అన్నమాట. నా మీద కేసులు పెడతారో పెట్టుకుంటే పెట్టుకోండి, మేము వదిలిపెట్టము అని చెప్పేసేసి. తప్పు చేయని వాడు అసలు ఈ ప్రెస్ మీట్లు పెట్టడు. ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏంటి?
మీరు ఎలా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజున వచ్చేసేసి ఏదో చెబుతుంటే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో ఎవరూ లేరు. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పిన ఈ వీడియో మీరు చూశారు కదా, అందుకే మీకు చెప్పా, మొదట్లోనే చెప్పా, గుమ్మడికాయల దొంగ ఎవరయ్యా అంటే భుజాలు దోడుకున్న సామెతగా మా పేర్ని నాన్నగారిని చూస్తే గుర్తొచ్చింది అని చెప్పని మీకు ఇవాళ చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలారా, నేను చేసిన ఈ వీడియో అవునా కాదనేది మీరు ఖచ్చితంగా కామెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. మీరు కామెంట్స్ తెలియచేస్తే కానీ అసలు కామెంట్స్ తెలియజేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం.